జీకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. 11వ తారీఖు దినదర్శిని కార్యక్రమం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ రోజున ఉన్నటువంటి పంచాంగ వివరాలు తెలుసుకుందాం. 11వ తారీఖు నవంబర్ నెల, కార్తీక మాసం, బహుళపక్ష సప్తమి తిథి రాత్రి 11:08 వరకు ఉన్నది. మంగళవారం, పుష్యమి నక్షత్రం సాయంత్రం 6:16 వరకు ఉన్నది. ఈ రోజున శుభయోగం, విష్టికరణం, తదుపరి భవకరణం కూడా ఉన్నది. వర్జ్యం లేదు. ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:13 వరకు ఉన్నది. పునః దుర్ముహూర్తం రాత్రిపూట ఉన్నది 10:35 నుంచి 11:20 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల నుండి 1:34 వరకు ఉన్నది. ఈ రోజున సూర్యోదయం విజయవాడ ప్రాంతానికి 6:13, సూర్యాస్తమయం 5:30, చంద్రోదయం రాత్రి 11:32, చంద్రాస్తమయం మధ్యాహ్నం 11:50 జరుగుతూ ఉన్నది. అలాగే సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి ఈ రోజున పుష్యమి నక్షత్రం, ధనుర్లగ్నం, ఉదయం 10 గంటల నుంచి 10:30 మధ్యలో సమయం బాగున్నది. ఈ రోజున పర్వదినాలు చూస్తే కనుక సావిత్రి కల్పము, అట్లాగే ప్రదోషము, అవమా తిథి అయి ఉన్నది. ఈ రోజున అవమా తిథి అంటే ఈ రోజున 3 తిథులు ఒకే రోజున సంక్రమిస్తే కనుక దాన్ని అవమా అంటూ ఉంటాము. గ్రహచార విశేషాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్ర సకలగుణయుతాం వాగ్విభూతించ సౌమ్య. సౌభాగ్యం దేవమంత్రీరిపుభయశమనం భార్గవశౌర్యమార్కి. దీర్ఘాయుసైంహికేయ విపులతరైష కేతురాచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. ఈ రోజున కర్కాటక రాశిలో మనకి చంద్ర సంచారం జరుగుతూ ఉన్నది. అట్లాగే అదే రాశిలో గురుడు ఉచ్చక్షేత్రమయ్యి అక్కడ సంచరిస్తూ ఉన్నారు. సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో రవి శుక్రుల యొక్క సంచారం, వృశ్చిక రాశిలో కుజబుధుల యొక్క సంచారం ఉంటూ ఉన్నది. కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం జరుగుతున్నది. ముందుగా మేషరాశి ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర సంచారం అట్లాగే గురు సంచారం రెండు కూడా ప్రతికూలంగా ఉంటూ ఉన్నాయి. అదే రీతిన వేలంలో శని సంచారం వక్రించి ఉన్నాడు. ఏలినాడు శని ప్రభావం చేత పనులన్నింటిలోనూ కూడా కొంత బాగా ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందున ఈ కుటుంబ పరంగా ఖర్చులు బాగా పెరుగుతూ ఉండడం, ఆర్థిక లావాదేవీలు అట్లాగే స్థిరాస్తి విషయాల్లో కొంత విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో కూడా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్రగురుల యొక్క సంచారం మిశ్రమ ఫలితాలను సూచిస్తూ ఉన్నది. చంద్రుడు యోగకారి అయినప్పటికీ కూడా ఇక్కడ గురుడు కూడా తృతీయంలో ఉండటం వల్ల పనులన్నీ కూడా ప్రారంభంలోనే కొంత ఆటంకాలు వస్తూ ఉండటం, ఏ పని ప్రారంభించినా కూడా వెంటనే కొంత సైడ్ ట్రాక్ పడుతూ ఉండటం అనేది కూడా కనిపిస్తూ ఉండవచ్చు. అదే రీతిగా పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సొంత ఆలోచన వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏది కూడా ప్రశాంతంగా ఒక నిర్ణయం తీసుకోలేకపోవటం, ఒక చిత్తం అనేది క్లియర్గా లేకపోవడం అనేది కూడా కనిపిస్తూ ఉన్నది. సప్తమంలో కుజబుధుల యొక్క ప్రభావం చేత దాంపత్య జీవితంలో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ద్వితీయంలో చంద్రగురుల యొక్క సంచారం కొంత మిశ్రమ ఫలితాన్ని సూచిస్తూ ఉన్నది. అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల విదేశీ ప్రయత్నాలకు బాగా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అట్లాగే కోర్టు వ్యవహారాలు కూడా మంచిగా పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. షష్ఠంలో కుజబుధుల యొక్క సంచారం చాలా సానుకూలంగా ఉంటూ ఉన్నది. వ్యాపారంలో మంచి పనివార్మికులు లభిస్తూ ఉంటారు. స్కిల్డ్ లేబర్తో పనులన్నీ కూడా చాలా చక్కగా వేగవంతంగా పూర్తి చేసుకుని ముందుకెళ్ళగలుగుతూ ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్రగురుల యొక్క సంచారం, అష్టమంలో ఉన్నటువంటి రాహు సంచారం రీత్యా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. జన్మంలో చంద్ర సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగా కనిపిస్తున్నది. కొత్త పనులన్నింటికీ కూడా శ్రీకారం చుడుతూ ఉంటారు. అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి వ్యయంలో చంద్రగురుల యొక్క సంచారం వల్ల దైవానుకూలత చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నది. అదిన అష్టమంలో ఉన్నటువంటి శని సంచారం, సప్తమంలో రాహు సంచారం అన్నీ కూడా కొంత ప్రతిబంధకాలను ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. అయితే తృతీయంలో ఉన్నటువంటి శుక్ర రవుల యొక్క సంచారం, చతుర్థంలో బుధ సంచారం కొంత అనుకూలంగా ఉండడం చేత వ్యాపార విషయాలు బాగుంటాయి. అట్లాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి, ఫైన్ ఆర్ట్స్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఫ్యాన్సీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం చేసే వారికి అందరికీ కూడా కొంత అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి లాభంలో ఉన్న చంద్రుడు, అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి శని సంచారం అన్నీ కూడా కొంత మిశ్రమ యోగాన్ని సూచిస్తూ ఉన్నాయి. షష్ఠ రాహు బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నారు. కొత్త వ్యాపార ప్రయత్నాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. అట్లాగే అన్నీ కూడా చాలా లాభసాటిగా పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఉండడం, కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉండడం అనేది కూడా గమనించవచ్చు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా బాగా అనుకూలత కనిపిస్తున్నది. విదేశీ ప్రయత్నాల్లో కూడా కొంత అనుకూలత కనిపిస్తున్నది. లాభంలో గురు సంచారం, వ్యయంలో కేతు సంచారం వల్ల స్థిర నివాసం కోసం ప్రయత్నాలు కూడా బాగా ఫలిస్తూ ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో రవి శుక్రుల సంచారంతో పాటుగా దశమంలో గురుచంద్రుల యొక్క సంచారం ఉంటూ ఉన్నది. దశమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల ఉద్యోగంలో బాగా రాణిస్తూ ఉంటారు. పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు లభించడం, అట్లాగే వ్యాపారంలో కూడా బాగా ముందుకు సాగుతూ ఉండడం, లాభసాటిగా ఉంటూ ఉండడం అనేది గమనించవచ్చు. ఇక వ్యయం అంతాను కూడా శుద్ధంగా ఉండటం చేత పెద్ద ఖర్చులు కూడా ఎక్కువగా ఉండవు. డబ్బుని ఆదా చేసుకోగలుగుతూ ఉంటారు. సేవింగ్స్ బాగా పెంచుకుంటూ ఉంటారు. అలాగే దూరదృష్టితో మంచి ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది. స్థానచలనాన్ని సూచిస్తూ ఉన్నది. ఉద్యోగంలో పై అధికారులతో కొంత మాట పడవలసి వస్తూ ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేయకపోవటం వల్ల కానీ, అది మీ తప్పిదం వల్లైనా కావచ్చు, లేదా పై అధికారులే సరిగ్గా మీకు క్లారిటీగా పని ఎట్లా చేయాలో చెప్పకపోవడం వల్ల పనిలో లోపం మనకు జరుగుతుంది. అది మీరు మాట పడేటటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అందరితోనూ కూడా కొంత జాగ్రత్తగా ఉండటం, ఏ పని చేసినా 2-3 సార్లు పునరాలోచన చేసి జాగ్రత్తగా మనం పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా అని చూసుకుని ముందడుగు వేయడం అనేది చాలా మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి చంద్రగురుల యొక్క సంచారం వల్ల కొంత ప్రతికూలత ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చు. అయితే తృతీయంలో రాహు సంచారం వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అట్లాగే వ్యాపార రీత్యా చేసే లావాదేవీలన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ట్రేడింగ్లో కూడా మంచి లాభాలను చూస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అట్లాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం బాగా యోగిస్తూ ఉన్నప్పటికీ ద్వితీయంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల కొంత కార్యంలో ఆలస్యాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే కుటుంబంలో పెద్దల నుంచి బాగా కలిసి రావటం, స్థిరాస్తి విషయంలో సమస్యలన్నీ కూడా సర్దుకోవటం, కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మంచి పరిష్కారం అనేది లభిస్తూ ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బాగా యోగదాయకంగా కనిపిస్తూ ఉన్నది. అన్ని విధాలను కూడా బాగా కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చు. అందున ఇవాళ ఉన్నటువంటి నక్షత్ర రీత్యా కూడా బాగా శుభసూచకంగా ఉంటూ ఉన్నది. ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా బాగుంటాయి. ఆర్థికంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. భవిష్యత్తుకి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ధనాన్ని జాగ్రత్తగా ఎలా నిల్వ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి అనేటటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ పైన కూడా బాగా దృష్టి పెడుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పంచమంలో చంద్రగురుల యొక్క సంచారం కొంత మిశ్రమ ఫలితాన్ని సూచిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ చంద్ర సంచారం స్వక్షేత్రంలో ఉండటం వల్ల కొంత ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండటం అనేది బాగా గమనించవచ్చు. ఆహార నియమం అనేది బాగా పాటిస్తూ ఉండాలి. వ్యాపార లావాదేవీలు బాగుంటూ ఉంటాయి. అష్టమంలో శుక్ర సంచారం, అట్లాగే భాగ్యంలో బుధ సంచారం వల్ల కొత్త ప్రయత్నాల విషయంలో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అట్లాగే ఇతరుల్ని నమ్మే విషయంలో, ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇతరుల్ని నమ్మి ధనాన్ని ఇచ్చేటప్పుడు బహు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. స్వస్తి. మళ్ళీ రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతమటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.